మంచి మసాలా సాంగ్ కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్గా వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్లో సూపర్ సాంగ్ రిలీజ్ అయింది. ఆ సాంగ్ ఏంటో కూడా మీరు చూసే ఉంటారు. ఫుల్ సాంగ్ కోసం కూడా అందరం వెయిట్ చేస్తున్నాం కదా. మరి ఆ సాంగ్ అసలు ఆ డైలాగ్ ఎక్కడి నుంచి వచ్చింది? మన మహమ్మద్ పాషా కుర్చీ తాత దగ్గర నుంచి. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో అసలు సాంగ్ ఎలా ఆయన తమన్ గారు ఎలా అసలు అప్రోచ్ అయ్యారా, లేకపోతే తీసుకున్నారా, లేదంటే ఈయన చెప్పిన డైలాగ్నే వాడుకున్నారా ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? పర్వాలేదండి. చూసారా సాంగ్? చూసారా? చూసా. ఓకే. సో ఎలా అనిపించింది సాంగ్ చూసిన తర్వాత? నా అదృష్టం అనుకున్నానండి. కానీ ఒక పాట నన్ను అడగనుండే. నన్ను అడగకుండా అనుకోకుండా సత్య గారు టీవీలో మొబైల్లో చూయించిండు. ఓకే. తాత నీ పాట వచ్చేసిందంటే నేను స్టన్ అయిపోయినా. కుర్చీ తాత. కానీ స్టెప్పులు అదిరిపోయినాయి సార్. పిచ్చ స్టెప్పులు వేసిండు. తర్వాత అనుకున్నా పోనీలే చూద్దాం, పిక్చర్ 12th ఉంది కదా, రిలీజ్ అయినాక పోదాం, లేకపోతే రిలీజ్ నాడు పోదాం ఫ్యామిలీని తీసుకొని అనుకున్నా. అందుకే గమ్మున ఊరుకున్నా. కానీ ఒకటే మాటనండి, ఆ భగవంతుడు నాకు ఇచ్చిన ఓపిక, నా తెలివి, నా మాట నన్ను కాపాడుతుందండి నా అభిమానులతోటి. నెక్స్ట్ ఓకే. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ మీ కుర్చీ ఈ డైలాగ్ని మేము యూజ్ చేసుకుంటాం అని చెప్పి గుంటూరు గారు టీం నుంచి ఎవరు కాల్ చేశారు, ఎలా అప్రోచ్ అయ్యారు, ఇది ఎలా జరిగింది? నా దగ్గరికి ఎవరు రాలా. కాకపోతే ప్రొడ్యూసర్ పేరు ఏం పేరు? సుకుమారా? నాగవంశీ. డైరెక్టర్ పేరు త్రివిక్రమ్. అనుకోకుండా కలిసిండండి సత్య గారితో. ఏడికి పోయినామని మనం ఏడికి పోయినాం ల్యాబ్కా, అన్నపూర్ణ స్టూడియో కాడ అనుకోకుండా అతను కలిసిండు. అతనే ఆయన నాకు తెలియదు, అతనే అని నాకు తెలియదు. నమస్తే అంటే నమస్తే అన్నాడు, వెళ్ళిపోయినా. తర్వాత తెలిసింది అతను పలాని వ్యక్తి అని. సరేలే నమస్తే అయితే పెట్టినా కదా అని గమ్మున వచ్చిన. నెక్స్ట్ ఓకే. తర్వాత ఈ సాంగ్ మీది ఈ పదం ఏదైతే ఉందో దాన్ని సాంగ్లో పెట్టాలని ఎవరు అడిగారు, ఎలా ఛాన్స్ వచ్చింది? అది నేను గిట్టిన జనాల ముంగడ కూర్చుమడతా పెడతా అన్న మాట అతను డైరెక్టరో ప్రొడ్యూసరో క్యాచ్ చేసిండు. దాన్ని ఒక పాట రూపంలో మహేష్ బాబుకు యాక్టింగ్ చేయించుకున్నారు, ఒక పాట రూపంలో. కానీ నేను ఫుల్ హ్యాపీ. ఎవరు మ్యూజిక్ డైరెక్టర్? తమన్ గారు పిలిచారా? తమన్ గారు పిలిచి మీతో అది రికార్డ్ చేయించారా? తమన్ గారికి అనుకోకుండా కలవబుద్ధి అయింది, ఇతను తీసుకుపోయాడు. దీనికోసం తమన్ నెవర్. అతను ఒక మ్యూజిక్ డైరెక్టర్. ఇతను మనం తమన్ దగ్గర పోతామంటే నేను కూడా హ్యాపీ ఫీల్ అయినా. అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ నన్ను పరిచయం చేస్తాను అంటే పోయినా కలిసిన. అతను సంతోషంగా అంతో ఇంతో ఇచ్చిండు. నా హెల్త్ బాగలేదని చెప్పి నాకు దమ్మొస్తుంది బాబు, సరే అని ఇచ్చేసిండు. ఇప్పుడు సత్యాని ఇప్పుడు తమన్ గారు కాంటాక్ట్ అయ్యారా? అవును. మీ వాయిస్ కావాలి మహేష్ బాబు గారి సాంగ్కి అని చెప్పి నన్ను ఎవరు అడగల, సత్యాన్ని అడిగారు. సత్య కూడా పాపం అతను కూడా తెలియదు. మరి తమన్ గారి దగ్గరికి ఎలా వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అసలు? అతను డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అని సత్య గారు తీసుకుపోయినారు. నా హెల్త్ ఇప్పుడు జస్ట్ బెటర్. అతని దగ్గర పోయే ముందు నాకు మాట్లాడే ఓపిక లేదు, మొసొచ్చేది, ఆయాసం. పోయిన ఆయన దగ్గర 2 నిమిషాలు ఉన్నాం. వచ్చిండు పాపం, తనకు తోచిన సహాయం చేసిండు. చల్లా బతకాలండి.